మిగిలిన ఇద్దరు సోదరీమణులు అంబిక మరియు అంబాలికను విచిత్రవీర్యుడు వివాహం చేసుకుంటాడు. విచిత్రవీర్యుడు వారిద్దరితో చాలా కాలం సుఖభోగాలలో మునిగి తేలుతాడు. అయితే దురదృష్టవశాత్తు అతిగా భోగాలలో ఉండటం వల్ల అతను క్షయవ్యాధికి గురై సంతానం కలగకుండానే మరణిస్తాడు. విచిత్రవీర్యుడు సంతానం లేకుండానే మరణించడంతో రాజ్యానికి వారసుడు లేడు. సత్యవతి భీష్ముడిని వివాహం చేసుకోమని లేదా సంతానాన్ని ప్రసాదించమని వేడుకుంటుంది. కానీ తన భీషణ ప్రతిజ్ఞ బ్రహ్మచర్యం ప్రకారం భీష్ముడు దానికి నిరాకరిస్తాడు. సత్యవతికి తన గత స్మృతి వస్తుంది. సత్యవతి తన మొదటి కుమారుడైన వేదవ్యాసుని మనసులో తలుచుకోగానే వ్యాసుడు హస్తినపురానికి వస్తాడు. సత్యవతి కోడళ్ళైన అంబిక అంబాలికలకు సంతానాన్ని ప్రసాదించమని వ్యాసుడిని కోరుతుంది. తల్లి అభ్యర్థన మేరకు కురువంశాన్ని నిలబెట్టడానికి నియోగ ధర్మం ద్వారా తన తమ్ముడి భార్యలకు సంతానాన్ని ప్రసాదించడానికి అంగీకరిస్తాడు. వ్యాసుడు గొప్ప తపస్వి కావడంతో అతని రూపం చాలా భయంకరంగా, జడలు కట్టిన జుట్టు, నల్లని రూపం ఉంటుంది. దీనివల్ల జరిగిన పరిణామాలు అంబిక వ్యాసుడిని చూడగానే భయంతో అంబిక కళ్ళు మూసుకుంటుంది. అందుకే ఆమెకు పుట్టిన ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడవుతాడు. అంబాలిక వ్యాసుడిని చూసి భయంతో పాలిపోతుంది. అందుకే ఆమెకు పుట్టిన పాండురాజు తెల్లటి శరీరంతో పాండు రోగంతో పుడతాడు. సత్యవతి మరోసారి ప్రయత్నించమని కోరగా అంబిక తన బదులు ఒక దాసిని పంపిస్తుంది. ఆ దాసి భక్తితో ప్రశాంతంగా వ్యాసుడిని స్వీకరిస్తుంది. ఆమెకు పుట్టినవాడే ధర్మస్వరూపుడైన విదురుడు.